పార్టీ ఈ ఏడాది మహానాడు అంగరంగ వైభవంగా జరపబోతోంది. జగన్మోహన్ రెడ్డి అడ్డా కడపలో తలపెట్టిన మహానాడు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా పరిణామాలు వేరేగా ఉంటాయి. మరి ఇప్పటికే సర్కారుపై రగిలిపోతున్న వైసీపీకి జగన్ అడ్డాలో మహానాడు అనగానే రోషాలు పౌరుషాలు కామన్. అలాంటి చోట పోలీసులకు సవాలేనా? ప్రశాంత వాతావరణంలో మహానాడు జరిపేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించబోతోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 కైవసం చేసుకున్న కూటమి జగన్కు షాకిచ్చింది. ఇప్పుడిదే జిల్లాలో లోకేష్ కనుసన్నల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కడప జిల్లా రాజకీయాలంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు అక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే గడిచిన 25 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2024లో ఒక్కచోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక 2019కి వచ్చేసరికి మొత్తం 10కి 10 సీట్లు దక్కించుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఆ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పుంజుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను 7 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. కడప జిల్లాలో టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలో బీజేపీ, జనసేన బోనీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తైతే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా 7 ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని, ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించడమే కాకుండా వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కడపలో మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటుందట. అటు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టీడీపీ ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ కంచుకోటకు కడపలో సైతం బీటలు పడ్డాయి. ఈ దఫా కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాష్ట్రమంతా టీడీపీ జెండా రెపరెపలాడుతుందనే సంకేతాల్ని పంపాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. జగన్ను సొంత జిల్లాలోనే కట్టడి చేయడం ద్వారా రాష్ట్రాల్లో బలహీనపరచొచ్చనేది సీఎం చంద్రబాబు వ్యూహం. (2024) ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావటంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూటమి పార్టీలో చేరుతున్నారు. సాయిరెడ్డి లాంటి కీలక నేతలు సైతం పార్టీ వీడి వెళ్లిపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పని స్పీడ్గా చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీనపరిచే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ అడ్డా కడప వేదికగా తమ సత్తా చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మహానాడు సమయానికి కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాలన పూర్తయింది. దీంతో రాజకీయంగానూ బలం పెరిగేలా నిర్ణయాలు ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. కడపలో మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సక్సెస్ చేయడం ద్వారా కేడర్లో జోష్ మరింత పెరుగుతుందనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే సమయంలో జగన్ను రాజకీయంగా ఫిక్స్ చేయవచ్చని భావిస్తున్నారు. మహానాడు వేళ పార్టీ అంతా కడపలోనే ఉండడం ద్వారా రాయలసీమలోనూ పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం ద్వారా జగన్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, టీడీపీకి ఏ మేరకు రాజకీయంగా కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మహానాడును కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో మహానాడు నిర్వహించేలా జన సమీకరణ చేయాలని కమిటీ తీర్మానించింది. సీఎం చంద్రబాబును మహానాడు వేదిక నుంచి రాయలసీమకు గొప్ప ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రకటన చేస్తారని మంత్రులు స్పష్టం చేశారు. మహానాడు నిర్వహణ కమిటీతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. సభా ప్రాంగణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, వీఐపీల భద్రత, ఆహారం, తాగునీరు, వసతులపై ప్రధానంగా సమీక్షించారు. కనీవిని ఎరుగని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు మంత్రులు. మొత్తంగా 3 రోజుల మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చిస్తారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది. అయితే కడపలో మహానాడు అనగానే వైసీపీ శ్రేణుల్లో రోషం, పౌరుషం సహజం. 175 సీట్లు అని కలలుగన్న తమ నాయకుడు జగన్ను మట్టి కరిపించిన కూటమి సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు వైసీపీ శ్రేణులు. జగన్ సొంతగడ్డపై మహానాడు అంటే వైసీపీ కంచుకోటపై దండయాత్రే అన్న భావనలో ఉన్నారు వైసీపీ శ్రేణులు. ఈ తరుణంలో అక్కడ ఏదైనా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న సందేహం సైతం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ తరుణంలో పోలీసులకు ఇది సవాల్గా మారనుందని అంటున్నారు. చూడాలి మరి కడప మహానాడు ఎలాంటి వాతావరణంలో జరగనుందో అన్నది.